అండ్ ఇంకొకటి మీతో షేర్ చేసుకుంటే మీకు వినపడుతుందా? పక్షులు. ఐఎమ్ ఎంజాయింగ్ దట్. గూళ్ళు అవి పెడతా ఉంటాయి మాట బోల్డ్. ఇలాంటి ఇప్పుడు మనం ఇంచుమించు నేచర్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అవును. ఆ పక్షి పేరేమిటో? సన్ బర్డ్ అయి ఉంటుందండి. ఎక్కడి నుంచి అరుస్తుంది తెలియదుగా, మంచి సౌండ్ వస్తుంది. ఉంటాయండి ఈ పురుగుల కోసం అలా వస్తాం. Yeah. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువ టైం ఇలాగా స్పెండ్ చేసాం అనుకో, నేచర్ తో కనెక్ట్ అయ్యాం అనుకోండి, వెన్ యూ గో అవుట్. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. గ్యాదరింగ్స్ కానీ ఎక్కడన్నా క్రౌడెడ్ ప్లేసెస్ లో యూ వాంట్ బి ఫిట్టింగ్ ఇన్ ఇట్. మన వైబ్రేషన్స్, నా వైబ్, మనమంతా మన ఫ్రీక్వెన్సీ వేరు, నిజం. వీటితో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ అంతా ఒక దాని మీద కేంద్రీకృతం అవుతుంది. అండ్ ఇవి కూడా దట్ ఈస్ కంప్లీట్ గా వేరే ఫ్రీక్వెన్సీస్. కరెక్ట్. ఇక్కడ ఉన్నప్పుడు మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. వెన్ యూ గో అవుట్ ఉండలేకపోతున్నాను నేను నిజంగా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిట్ దేర్. కొన్ని ఫంక్షన్స్ అవి అవాయిడ్ చేయలేము, వెళ్తాము. బట్ చాలా వరకు అసలు ఇంకా నాకు ఫామ్ కి వెళ్తానండి, ఇంకా మళ్ళీ దిగను నేను. చాలా వరకు అవసరం అవుతుంది, అలా అనిపిస్తుంది. అంటే ఇంతవరకు వేరు, ఇప్పుడు రాను చాలా మార్పు. నిజం. మనిషి ఇంతకు ముందు ప్రతి 7 years కి వాళ్ళ థాట్ ప్రాసెస్ మారుతూ ఉండేది, ఇప్పుడు ఇంకా దగ్గర అయింది. ఒక 5 years కే జనరేషన్ అనేది మారుతూ వస్తుంది. స్టార్టింగ్ 10 years అనేవాళ్ళు, ఆ తర్వాత 7 అయింది, ఇప్పుడు 5 years కి జనరేషన్ మారుతుంది అన్నట్టుగా మనం చూసుకుంటే అది ఒక ఫ్యాక్టర్. అయితే వెన్ పీపుల్ ఈ నేచర్ తో కనెక్ట్ అయ్యి లైఫ్ మధ్యలో కానీ, ఇప్పుడు యానిమల్స్ అండ్ పెట్స్ ఆల్సో, సో వీటితో ఉంటే ఇంకా మనకి ఏం లేదు. ఇప్పుడు మనం ఏమంటే అవే. అవును. అది ఇంకొక రకంగా చూసుకుంటే మనకి ఇంకా దానికి అగేన్స్ట్ గా వేరే థాట్ ఉండదు, వేరే మనం ఎవరిని అపోజ్ చేయక్కర్లేదు, ఇంకొక ఆలోచన లేదు, అన్ని ఒకవైపే. సో ఇంకా స్పీడ్ గా తొందరగా కూడా వెళ్ళిపోతాం ఎక్కడ రీచ్ అవ్వాలో మనం, అంతే కదా. కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఉండదు ఇంకా మనకి. కరెక్ట్. సో అలాగా మారుతుంది, అందరూ మారుతారు. అండ్ ఇట్ ఇస్ ద గుడ్ అని అనుకోవచ్చు. యాక్చువల్లీ మా సీనియర్ జర్నలిస్టులు అందరూ ఎప్పుడైనా ఇలాగా జర్నలిస్ట్ అసోసియేషన్ లో మీటింగ్ అయినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒకటి ఇంటర్వ్యూలు అబ్బా ఇంకా ఏం చేస్తామని ఒక విషయం, ఒకటి ఎన్నేళ్ళు అయిపోయింది, హెయిర్ కి కలర్ వేయడం ఆపేయాలని అంటుంటే ఏ ఛానల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ మేకప్ వేయడమే ఇష్టం ఉండదు నాకు. ఈ ఓపెన్ హెయిర్ మహా చిరాకు నాకు. కొన్ని వీడియోస్ కోసం మన లాగా కాకుండా ఇంకొకలా ఉండాల్సి వస్తుంది. అది ఇప్పుడు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నేను. ఇదంతా అవసరమా ఇప్పుడు అనిపించింది. మిమ్మల్ని చూస్తే మళ్ళీ నాకు నేనే గుర్తొస్తున్నాను, అందుకని నాకు షేర్ చేసుకోవాలనిపించింది. డ్రెస్ మార్చుకోవాలనిపించదు. ఎగ్జాక్ట్లీ. మార్చుకుని వీడియో ఇప్పుడు మనం ఎందుకంటే రోజు చేసుకుంటాం పనులు, బట్ అందులో కనపడాలంటే బాగా అనిపిస్తుంది. సో అవన్నీ ఎందుకు అన్నట్టు కూడా ఒక్కోసారి అలా అనిపిస్తుంది. అవును. మాకు ఆల్మోస్ట్ రోజుకి ఒక ఇంటర్వ్యూ, నెలలో ఒక 15-20 ఇంటర్వ్యూలు అవుతాయండి. నెలలో 20 చీరలు లేదా 20 డ్రెస్సులు. 20 ఏళ్ల నుంచి చేస్తున్న జాబ్లో ఎన్ని బట్టలు ఉండాలి, అందుకని డ్రెస్ కట్స్ అనేది పెడతాం జనరల్ గా. వాళ్ళు ఏమంటారు, అంజలి గారు ఒక ఫోటో పెట్టాలండి మీరు అంటారు. అబ్బా వీళ్ళ కోసం మళ్ళీ రెడీ అయ్యి ఈ శారీలో ఫోటో పెట్టాలా, ఉన్న దాంతో చేసేస్తే పోలేదా అనేంత జనరలైజ్ చేసేసుకుందాం, నార్మల్ అయిపోదాం అని అనిపించేస్తూ ఉంటుంది మనసుకి. బట్ somehow దీని మీద డిపెండ్ అయినప్పుడు దాన్ని వదలకూడదు ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఇందులోకి వచ్చినాక కొంచెం సస్టైనబిలిటీ అన్నట్టు ఎక్కువ మనం ఇప్పుడు మినిమలిజం అవన్నీ అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ. కాకపోతే ఇంతకు ముందుతో పోల్చుకుంటే కొంచెం తగ్గింది. ఇంకేం పిచ్చి ఉండదండి, కాటన్ శారీస్ పిచ్చి ఒకటి ఉంటుంది. బట్ ఈ ఇయర్ చాలా వరకు తగ్గించా. ఇంతవరకు రిపీట్ ఉండేవి అలా కట్టేసే వాళ్ళం, లేకపోతే కొనేసినట్టు. ఇప్పుడు తగ్గిని ఎవరైనా గిఫ్ట్ చేయడం పేరెంట్స్ అలాగే, కానీ మాక్సిమం. సో అదే మీరు అన్నట్టు కొన్ని తప్పట్ల. నిజం. కలగూరు గంప శ్రీదేవి గారిని, మిమ్మల్ని ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసి, అంటే మా ఛానల్లో కానీ మీడియాలో ప్రజలకి ఇంట్రడ్యూస్ చేయగలిగే గొప్ప అవకాశం భగవంతుడు నాకే ఇచ్చాడు అనిపిస్తుంది. నిజంగా మీ నెంబర్ మార్చేసినప్పటికీ మళ్ళీ అయ్యి బాబోయ్ ఎలా పట్టుకోవాలనిపించేసింది నాకు. బయట వెళ్ళిపోయిన నంబర్ అండి అది. నేను ఇంకా అది ఫోన్ పోయేటప్పటికి ఇంకా అది కామ్గా ఊరుకుంది.
ఐ నో. ఫోన్ నెంబర్స్ ఎక్కడ దొరకవు ఉన్నాయి.